బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించిన 55 స్థానాల్లో బీసీలకు 12, జనరల్ 26, మైనార్టీలకు 3 స్థానాలు కేటాయించామని, బీసీలకు 12 సీట్లు ఇచ్చామని, తర్వాతి లిస్ట్ లో కూడా బీసీలకు టికెట్లుంటాయని ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీసీలకు కేసీఆర్ కంటే 4 స్థానాలు ఎక్కువ ఇస్తున్నామని ప్రకటించారు. టికెట్ రాని వారు నిరాశ పడొద్దని, అందరి ఉమ్మడి లక్ష్యం తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే అని, అందుకోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. టికెట్లు దక్కని వారికి ఇతర పదవులు వస్తాయని, ఎమ్మెల్సీ, ఎంపీ నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇలా చాలా పదవులు ఉన్నాయని చెప్పారు. కష్టపడి జెండాలు మోసిన అందరికీ పదవులు దక్కుతాయని అన్నారు. రెండో జాబితాలో సామాజిక సమీకరణాలు బట్టే టికెట్లు ఇస్తామని వెల్లడించారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు కారణంగా కాంగ్రెస్ కు నష్టమేనని వెంకటరెడ్డి అన్నారు. లెఫ్ట్ పార్టీలు మిర్యాలగూడ అడుగుతున్నారని, అది కాంగ్రెస్ గెలిచే సీట్ అని తెలిపారు. మునుగోడు లెఫ్ట్ పార్టీ గెలిచే సీట్ అని, అది తీసుకోమంటే కొత్తగూడెం కావాలంటున్నారని వెంకటరెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రయోజనాలు చూసుకుని అధిష్టాన నిర్ణయం తీసుకుందని, పెద్దల నిర్ణయాన్ని తాము గౌరవించాలని తెలిపారు. పార్టీ మీద నిందలేయడం మంచిది కాదు. అమెరికా నుంచి వచ్చిన డాలర్ లక్ష్మి అంటారు. ఆ డాలర్ లక్ష్మిని తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ మినిస్టర్తో సహా ఐటీ మినిస్టర్ ఇచ్చుకుంటూ 2 రాష్ట్రాల్లో పొన్నాల లక్ష్మి గుర్తుపట్టంటే, పొన్నాల లక్ష్మినే కాదు నన్ను కూడా గుర్తుపట్టేట్టు చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. నువ్వు నీడని చెట్టును నడుపుకుంటావా? టికెట్ ఇవ్వకపోతే రేపు రాజ్యసభ ఇస్తున్నవచ్చు నీకు. దాని మీద నువ్వు పోతూ లేదు, నాకు టికెట్ రాలేదు కాబట్టి నేను పోతున్నాను చెప్తే రాసిపోద్ది. పార్టీని, పీసీసీ ప్రెసిడెంట్, భూములు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటే చూపి ఒక కాగితం. ఇవన్నీ మాట్లాడేది లక్ష్మయ్య గారితో. మీరు పెద్దలు, మీ గౌరవం, నీ వయసుకు గౌరవం ఇస్తున్నా. పీసీసీ ప్రెసిడెంట్ కానీ ఎవరిని కానీ తిట్టొద్దు. ఇచ్చింది టికెట్ హైకమాండ్ అంటే నువ్వు హైకమాండ్ తిట్టినట్టే. నీకు 40 ఏళ్ళు నీకు రకరకాల అవకాశాలు ఇస్తే మొత్తం తెలుసు నువ్వు ఎన్ని చేసుకున్నావు. ఇవన్నీ నేను చెప్పా. బట్ డోంట్ బ్లేమ్ ద కాంగ్రెస్. నిన్న ఇవాళ ఇంత గుర్తించిందంటే, లేకపోతే పోల్ట్రీ ఫామ్కే పరిమితం అవుతుంటుంది నువ్వు. లేదు మా కాకపోతే మన అమెరికా పైన ఒకరు చేసుకుంటుంది. ఇవాళ నువ్వు ఇంత పెద్దోళ్ళు అయ్యి బ్లంట్గా పీసీసీ ప్రెసిడెంట్ కానీ హైకమాండ్ తిట్టినట్టే లెక్క. మేము పీసీసీ ప్రెసిడెంట్ తిట్టినంటే హైకమాండే. పీసీసీ ప్రెసిడెంట్ ఇది ఓన్లీ కోఆర్డినేటర్ బిట్వీన్ వర్కర్స్ టు హైకమాండ్. టికెట్లలో నేను కూడా ఉన్నా, నన్ను కూడా తిట్టు. మరి తిట్టు ఏమన్నట్టు పురుగుంటే చూపి. ఇట్లా పార్టీ మీద నిందలేయడం మంచిది కాదు. అమెరికా నుంచి వచ్చిన డాలర్ లక్ష్మి అంటారు. ఆ డాలర్ లక్ష్మిని తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ మినిస్టర్తో సహా ఐటీ మినిస్టర్ ఇచ్చుకుంటూ 2 రాష్ట్రాల్లో పొన్నాల లక్ష్మి గుర్తుపట్టంటే, పొన్నాల లక్ష్మినే కాదు నన్ను కూడా గుర్తుపట్టేట్టు చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. నువ్వు నీడని చెట్టును నడుపుకుంటావా? టికెట్ ఇవ్వకపోతే రేపు రాజ్యసభ ఇస్తున్నవచ్చు నీకు.